హాయ్, నేను మీ గురుప్రసాద్ని ఫ్రమ్ చెన్నై, ట్రేడర్ కమ్ టెక్నికల్ అనలిస్ట్. సి తెలుగు న్యూస్ ప్రేక్షకులకి నమస్కారం. ఇప్పుడు మనము కొన్ని స్టాక్స్ చెప్తాను, షార్ట్ టర్మ్ అండ్ లాంగ్ టర్మ్. చూడండి, ఈ మధ్య అంటే నేను ఒక ఎగ్జాంపుల్ కాదు, ఒక రియల్ మ్యాటర్ ఒకటి చెప్తాను, వినండి. నేను జనరల్గా పోర్ట్ఫోలియో కరెక్షన్స్ చాలామందికి చేస్తూ ఉంటాను, అవన్నీ మనం చెప్తాము, మార్కెట్ ప్రిడిక్షన్స్ చెప్తుంటాము, అవన్నీ ఓకే. బట్ మన రికమెండేషన్స్ మనం చెప్తున్నాము. చాలామంది పోర్ట్ఫోలియో డైవర్సిఫికేషన్ చేయండి ప్లీజ్. ఎందుకంటే అంటున్నాను, చూడండి, కొన్ని వందల స్టాక్స్ మనం రికమెండ్ చేస్తున్నాం. బట్ మీరేం చేస్తున్నారంటే కొంతమంది అలా చేస్తున్నారు. ఇది రియల్గా జరిగిన సంఘటన చెప్తున్నాను. అంటే వాళ్ళని నేను తప్పని అనట్లేదు, అతనికి కెపాసిటీ ఉన్నా కూడా అలా చేయకూడదు. ఎందుకంటే అంటున్నాను, చూడండి, మనము ఒక స్టాకు రికమెండ్ చేస్తున్నాం, 10 రకాల స్టాక్స్ని. మనం ఏం చెప్తున్నాము, 10 స్టాక్స్లో కూడా పెట్టండి. ఎందుకంటే ఏ కంపెనీకి మనం అంత ఇంపార్టెన్స్ ఇవ్వకూడదు. ఏ కంపెనీ ప్రాఫిట్ వస్తుంది, ఏది లాస్ వస్తుంది, అట్ ద ఎండే మనం చూడగలం, కానీ మనం ప్రిడిక్ట్ చేయగలము. బట్ సమ్టైమ్స్ ఒక కంపెనీ లాస్ అవుతుంది, అందుకని మనం ఒకే కంపెనీలో మొత్తం డబ్బులు పెట్టేస్తే చాలా ఇబ్బంది పడిపోతారండి. అది ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, దయచేసి అలా ఎవ్వరూ చేయబాకండి. అలా రీసెంట్గా ఒక అతన్ని చూశాను, ఇది చాలా చూస్తూ ఉన్నాను, మళ్ళీ కూడా చూశాను. బట్ మనం ఏం చెప్పలేము వాళ్ళకి, ఎందుకంటే మనం ఆల్రెడీ అన్ని గైడెన్స్ ఇచ్చాం. కాబట్టి అలా చేయకూడదు. ఒకే కంపెనీలో 50 lakhs ఇన్వెస్ట్ చేస్తున్నారు, ఒకరైతే ₹1 కోటి ఇన్వెస్ట్ చేస్తున్నారు, ఇద్దరు అలా చేస్తున్నారు. అది రాంగ్. అది అంటే వాళ్ళ క్యాపబుల్ ఉంది, 10 crores ఉంది బ్యాకప్, ఉన్నా కూడా తప్పే. ఎందుకంటే ఆ మాట అంటున్నాను, అదే మీరు లిమిట్గా 10 lakhs చేయండి. ఒక్కొక్క కంపెనీ 5 కంపెనీల్లో చేసి ఉండొచ్చు కదా. అప్పుడు మీకు ఆ ప్యానిక్ అనేది ఉండదు కదా. మీరు ఎంత బ్యాకప్ ఉన్నా కూడా అప్పుడు మీరు కన్సల్ట్ చేయకూడదు కదా మనల్ని. ఓకే, బ్యాకప్ ఉంది, అప్పుడు ఎందుకు మీరు జనరల్గా కన్సల్ట్ చేస్తారు? చేయకూడదు కదా. అక్కడ ఒక భయం ఉంది. ఇట్ ఈస్ ఎ రాంగ్. ఎందుకంటే కరెక్ట్ చేసుకోవాలి, మన తప్పులు మనం చేస్తే మనం కరెక్ట్ చేసుకోవాలి, అది గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఎవరైనా సరే, క్రోస్ ఉండేవాళ్ళైనా సరే, ల్యాక్స్ ఉండేవాళ్ళైనా సరే, థౌజండ్స్లో ఉండేవాళ్ళైనా పోర్ట్ఫోలియో ఎప్పుడు డైవర్సిఫికేషన్ చేయండి. ప్రతి స్టాక్లో ఎంతో కొంత సమానంగా పెట్టుకొని వెళ్ళాలి. 10 స్టాకులు పెడుతున్నాం, ఒక 2 కంపెనీ స్టాప్ లాస్ ట్రిగర్ అయింది, 3 అయింది, పర్వాలేదు, 7 కంపెనీలు సక్సెస్ అయింది, గుర్తుపెట్టుకోండి. అది ఇప్పుడు షార్ట్ టర్మ్ ఒకటి, లాంగ్ టర్మ్ అండి. షార్ట్ టర్మ్ వచ్చి 40 to 60 daysకి అపెక్స్ ఫ్రోజన్. చూడండి, అపెక్స్ ఫ్రోజన్ ఇది వచ్చి ఒక 40 to 60 daysకి ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ వచ్చి ₹267 ఉందండి. చూడండి, ₹267 ఉంది. ఇప్పుడు కొనద్దు, బాయ్ ఓన్లీ అబోవ్ ₹287 పైనే ఈ స్టాక్ మీరు కొనాలి. చూడండి, ₹287 పైన ఈ స్టాక్ మీరు కొన్నారంటే దీని యొక్క టార్గెట్ వచ్చి ₹377.85 మొదటి టార్గెట్, ₹470.50 రెండో టార్గెట్, ₹618.20 మూడో టార్గెట్. స్టాప్ లాస్ వచ్చి ₹198 స్టాప్ లాస్. 2017 నుంచి మనకి ఎన్ఎస్సిలో ట్రేడ్ అవుతుంది. దాదాపు 836 కోట్లు మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న స్టాక్ ఇది, అలీకాన్. ఈ స్టాక్ వచ్చి చూడండి, ₹267 ఉంది. ఇప్పుడు కొనద్దు, బాయ్ ఓన్లీ అబోవ్ ₹287 పైన ఈ స్టాక్ కొనాలి. అపెక్స్ ఫ్రోజన్ ఇది వచ్చి ఒక 40 to 60 days తర్వాత. ఇప్పుడు మీ అందరికీ తెలుసు, మన అకాడమీలో 22nd వర్క్షాప్ మనం ఐటీసీ వెల్కమ్ హోటల్లో చెన్నైలో ఏప్రిల్ 13, 14 2 రోజులు ఒక వండర్ఫుల్ వర్క్షాప్ జరుపుతున్నాము. రియల్గా ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ఎవరైనా మన వాట్సాప్ టీమ్ని కాంటాక్ట్ చేసుకొని వాటి డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. రియల్గా స్టాక్ మార్కెట్లో స్థిరపడాలి, ఒక స్టాక్ని మీరే బాటంలో ఎక్కడ కొనాలని ఐడెంటిఫై చేయగలరు.
చేసి షార్ట్ టర్మ్లో ఒక 20 డేస్లో 5% రిటర్న్ ఎలా సంపాదించాలి అనేది చాలా స్పష్టంగా తెలుసుకుంటారు. కాబట్టి ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ఎవరైనా మన వాట్సాప్ టీమ్ని కాంటాక్ట్ చేసుకొని తెలుసుకోండి. ఇది ఎట్లా అంటే ముందుగానే బుకింగ్ చేసుకోవాలి, కొన్ని ప్రిపరేషన్స్ ఉన్నాయి, అవన్నీ కంప్లీట్ చేసుకొని అక్కడికి రాగలరు. కాబట్టి అందుకనే ముందుగానే బుక్ చేసుకోవాలని చెప్తున్నాం. అది ఓన్లీ ఇంట్రెస్టెడ్ పీపుల్ మాత్రమే. అది చెన్నైలో ఐటీసీ వెల్కమ్ హోటల్లో April 13 and 14. తర్వాత మరొక స్టాక్ వచ్చి ఒక లాంగ్ టర్మ్, అంటే 12 నెలలు ఓర్పుగా ఉండగలగాలి, అది గుర్తుపెట్టుకోండి. ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ వచ్చి 110 రూపాయలు ఉంది, బై చేసుకోండి. అయితే ఇక్కడ నేనేమంటానంటే ఒక 70% ఇక్కడ కొనుక్కోండి. 110 రూపాయలు ఉంది, ఇక్కడ ఒక 70% కొనుక్కోండి. ఏదైనా డిప్ వచ్చిందంటే 90 రూపాయలు, 95 రూపాయలు, 90 రూపాయలు అలా వస్తే అక్కడ ఒక 30% కొనుక్కోండి. దీని యొక్క స్టాప్ లాస్ వచ్చి 42 రూపాయలు. చూడండి, దీని యొక్క స్టాప్ లాస్ వచ్చి 42 రూపాయలు. టార్గెట్ వచ్చి 160 రూపాయలు. మొదటి టార్గెట్ 220 రూపాయలు, రెండో టార్గెట్ 316 రూపాయలు, మూడో టార్గెట్. స్టాప్ లాస్ వచ్చి 42 రూపాయలు. ఇది 2010 నుంచి మనకి ఎన్ఎస్సిలో ట్రేడ్ అవుతుంది. దాదాపు 43,500 కోట్లు మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న స్టాక్ ఇది, SJVN. అది చూడండి, ఇప్పుడు 2 స్టాక్స్ చెప్పున్నాను, ఒకటి లాంగ్ టర్మ్ ఒకటి చెప్పాను, అదేలాగా ఒక షార్ట్ టర్మ్ 40 to 60 డేస్ చెప్పున్నాను. ఇవన్నీ పర్ఫెక్ట్గా నేను చెప్పాను కదా, మొత్తం ఒకే దాంట్లో బంచ్ చేయడం, ఒకే బాస్కెట్లో వేయడం అలా ఉండకుండా చక్కగా మనము పోర్ట్ఫోలియో చూడండి. ఎప్పుడైనా ఒకటి తెలుసుకోండి, మనం మార్కెట్లో ఉన్నప్పుడు 10 స్టాక్స్లో ఏదో ఒక 2 స్టాక్స్ మనది పైకి వెళ్ళేటప్పుడు ఆ మజానే వేరుగా ఉంటుంది. మిగతా స్టాక్స్ గురించి మనం ఆలోచించాం, అవి రేపు పెరుగుతాయిలే, ఇది ఫస్ట్ పెరుగుతుంది, దీన్ని బుక్ చేసేద్దాం అనే మైండ్ సెట్ ఉండాలి. ఒకే స్టాక్ని చూసుకుంటూ అది ఎంతసేపు అని చూసుకుంటాం చెప్పండి ఒక స్టాక్లో పెట్టి. కాబట్టి అలా చేయకుండా పద్ధతిగా పర్ఫెక్ట్గా చేస్తే ఇక్కడ 100% సక్సెస్ అవ్వగలము. ఏదైనా ఇది ఒక రిస్కీ ఫీల్డ్, మనం స్టాప్ లాస్ టార్గెట్స్ ఇవన్నీ పర్ఫెక్ట్గా ఉంది కాబట్టి జాగ్రత్తగా ఎప్పటికప్పుడు మనం దాన్ని చూస్తూ చేసుకుంటూ ఉండాలి. అది ఇక మీకు మోర్ ఇన్ఫర్మేషన్స్ కావాలంటే గురుప్రసాద్ అకాడమీ యూట్యూబ్ ఛానల్లో రెగ్యులర్గా అప్డేట్స్ వస్తుంది. అదేలాగా మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా మనం నిఫ్టీ గురించి రెగ్యులర్గా అప్డేట్స్ ఇస్తాము. అపార్ట్ ఫ్రమ్ దట్ మన వెబ్సైట్లో మనము guruprasadacademy.comలో మన ప్రీవియస్గా 21 వర్క్షాప్స్ ఎక్కడెక్కడ జరుగుతున్నాయి, ఆల్రెడీ జరిగినాయి, వాటి డీటెయిల్స్ అన్నీ కూడా మీకు జరిగిన వర్క్షాప్ డీటెయిల్స్ అన్నీ కూడా మన వెబ్సైట్లో ఉంటుంది. అది జీ తెలుగు న్యూస్ ప్రేక్షకులకి నమస్కారం.